ఒకవేళ కట్టలేనేమో, ఎందుకంటే 2100 రెంట్ కట్టడానికే నాకు కంటిన్యూస్ గా పని ఉండట్లేదు. కాబట్టి ఒకవేళ తీరా జాయిన్ చేసిన తర్వాత రేపు పొద్దున్న పంపించేసే దానికన్నా ముందు నేను ఎప్పుడైతే 20,000 సంపాదించగలుగుతానో ఆ రోజు జాయిన్ చేద్దామని చెప్పి ఒక 1 year ఆగిపోయానండి. ఆ తర్వాత మరి ప్రతిరోజు కూడా ప్రాబ్లమ్సే. డబ్బు లేని ఇంట్లో ప్రతి ఒక్కరింట్లో సహజంగా ఉంటాయి. పిల్లలు కనీసం సైకిల్ కొనమంటే కొనలేము, వాళ్ళకి మంచి బట్టలు కొనమంటే కొనలేము, ఎక్కడికైనా సినిమా తీసుకెళ్ళమంటే తీసుకెళ్ళలేము. ఏం చేయాలన్నా కూడా డబ్బుతో ముడిపడి ఉంటుంది. అందుకే నా జీవితాన్ని మార్చుకోవాలని చెప్పి ఇలాంటి ఒక మీటింగ్ పిలిచినప్పుడు అక్కడికి వెళ్ళాను. వెళ్తే ఆయన చెప్తున్నాడు, నీ జీవితం మారిపోతే దానికి నీకు చదువు అవసరం లేదు, నీకు తెలివి అవసరం లేదు, నీకు డబ్బు కూడా అవసరం లేదు, ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ పెట్టాల్సిన అవసరం కూడా లేదు. కేవలం ఈ సిస్టమ్ ఏం చెప్తుందో ఆ సిస్టమ్ ని కరెక్ట్ గా నువ్వు అర్థం చేసుకొని సిస్టమ్ ప్రకారం పని చేస్తే చాలు నీ జీవితం మారుతుంది అన్నారు. అయితే ఇది 2014లోనే నేను ఇలాంటి మీటింగ్ వచ్చాను. కానీ నెత్తి మీద శని ఉంటే ఎవరైనా వింటారా? ఎప్పటికీ కొంతమంది బయటకు వెళ్తుంటారు, లోపలికి వస్తుంటారు, బయటకు వెళ్తుంటారు, లోపలికి వస్తుంటారు, కొంతమంది పక్కలతో మాట్లాడుతుంటారు. నేను కూడా అలాంటి బ్యాచ్. ఎప్పుడు 2014, ఇప్పుడు కాదు, 2014లో ఆ బ్యాచ్. ఎందుకంటే పాపం వాళ్ళ జీవితాలు నాశనం అవ్వకూడదని నా జీవితం చెప్తున్నాను అన్నమాట. మరి అప్పుడు 2014లో జాయిన్ అయ్యి ఊరుకోలే, ఇంట్లో కాదు సభలో పేస్టులు కొనుక్కుంటే డబ్బులు వచ్చేస్తాయా, నాకన్నా ఎరుడు ఎవడో లేడా శివులో పెట్టడానికి. అలా అయితే మరి మా ఇంటి పక్కన ఎందుకు ఇవ్వట్లేదు డబ్బులు, అక్కడ కిరాణా షాప్ లో కొంటున్నాం కదా, మరి ఆడు మాకెందుకు డబ్బులు ఇవ్వట్లేదు అని చెప్పేసి ఏలనగా నాలో నేనే అవతల వాళ్ళు చెప్పేదాన్ని పాజిటివ్ గా తీసుకోకపోవడం వల్ల ఏం జరిగిందో తెలుసా? ఒక 1.5 year గడిచిన తర్వాత నా కళ్ళు పచ్చగా అంటుకున్నాయి. ఎందుకు అంటే నన్ను జాయిన్ చేసిన వ్యక్తి ఒక రోజు కలాస పని చేసుకునేవాడు, అంటే మూటలు మోసుకునే వ్యక్తి. ఆ రోజు ఒక రోజున మరి i20 కార్ కొన్నాడు. ఈ i20 కార్ వేసుకొని ఇలాంటి నల్లకోటు వేసుకొని మా ఇంటికి వచ్చారండి. ఏంటి కలాస పని చేసుకునేవాడు బిల్డప్ ఏంటి, కోట్ ఏంటి, వ్యవహారం ఏంటి, ఇది ఎక్కడ అద్దెకి తెచ్చేయడం అని చెప్పి అదో డౌట్, ఈ కార్ ఎవరు తెచ్చేసేదేమో అని ఇంకో డౌట్. ఓకేనండి అని మాట్లాడుతున్న లోపలనే ఒక గృహప్రవేశ ఇన్విటేషన్ పట్టుకొచ్చి ఇచ్చాడు నాకు. గృహప్రవేశ ఇన్విటేషన్ పెట్టి కళాశ పని చేసుకున్నవాడికి ఇల్లు ఎలా వస్తుందని చెప్పేసి నాకు డౌట్ ఫస్ట్. లేదా ఎవరో ఇచ్చి ఉంటారులే, లేదంటే ఏ లక్కీ డ్రాలో వచ్చి ఉంటుందిలే అని చెప్పేసి చిన్న అనుమానంగానే ఆయన ఒకే ఒక మాట అంటూ వెళ్ళిపోయాడండి. ఆ మాట నన్ను బిజినెస్ చేసేలా చేసింది. ఏంటి ఆ మాట అంటే, నీకు నాకు ఇద్దరికి ఒకే రోజు వచ్చింది అవకాశం, దాన్ని నేను వినియోగించుకున్నాను, నువ్వు వినియోగించుకోలేదు. వినియోగించుకోకపోవడం వల్ల ఇంకా నువ్వు గోళ్ళ కన్నాలు కొట్టుకొని మాసిపోని బట్టలు వేసుకొని తిరుగుతున్నావు, నేను వినియోగించుకున్నాను, నేను సూట్ వేసుకొని తిరుగుతున్నాను అన్నాడండి. అప్పుడు ఏడుపు ఒకటే తక్కువ నిజంగా, ఎందుకంటే ఇద్దరం ఒక రోజు వెళ్ళాం కదా మీటింగ్కి. అప్పుడు నేను 2వ స్టార్ స్టార్ట్ అయినప్పుడు ఆయన చేసిన తప్పు నేను చేయకూడదని బ్యాచులర్ గా 3 రూమ్ లో ఉంటే మిగతా ఇద్దరిని కూడా మీ జీవితాలు కూడా బాగుపడతాయి రెండు అంటే 2014లో నేను ఎలా ఆలోచించానో నా పక్కన ఉన్న ఇద్దరు అలా ఆలోచించారండి. అందులో ఒకడు ప్లంబరు, జ్యూస్ షాప్ లోనే రోడ్డు మీద ఫ్రూట్స్ అమ్ముకునే వ్యక్తికి ఒక ఆయన అనమాట. ఈ ముగ్గురు వెళ్తే మరి వాళ్ళిద్దరు నేను వెళ్ళలేదు, నేను మాత్రం విన్నాను. విని మొదటి నెల పోరాటం చేశాను, ఎవరి దగ్గరికి వెళ్ళినా నో అనేసరికి వీళ్ళిద్దరు డ్రాప్, అర్థం అయిపోయారు. నేను మాత్రం చూస్తున్నాను, ఆయన వల్ల అయింది నా వల్ల అవుతుంది, ఆయన పైన ఉన్న ఆయన వల్ల అయింది నా వల్ల అవుతుంది, ఆయన పైన ఉన్న ఆయన వల్ల అయింది నా వల్ల అవుతుంది. వాళ్ళకి నాకు ఏమి వ్యత్యాసమే లేదు, కాకపోతే వాళ్ళు తెల్లగా ఉన్నారు, కొంచెం హైట్ ఉన్నారు, ఈ బిజినెస్ కి అవేమి అవసరం లేదని చెప్పారు, ఈ బిజినెస్ మాట్లాడడం వస్తే చాలా డబ్బులు వస్తాయని చెప్పారు, నాకు బాగానే వస్తున్నాయి. కాబట్టి నేను కూడా ఒక రోజున వాళ్ళ లక్షలు సంపాదిస్తానో లేదో తెలియదు, కానీ కనీసం నా కుర్రోని స్కూల్లో జాయిన్ చేసుకుని ఫీజు సంపాదించుకుంటాను, ఇంటి దగ్గర కట్టగలుగుతాను, మా ఆవిడకి కొన్ని మంచి బట్టలు కొనిస్తే చాలు అనుకుని బిజినెస్ స్టార్ట్ చేశాను. మొదటి నెలలో 1060 రూపాయలు వచ్చింది. ఫస్ట్ లో నేనే ఏమనుకున్నాను, మా ఇంటి పక్క కిరాణా షాప్ లో కొంటే ఇవ్వట్లేదు కానీ ఇక్కడ ఎందుకు ఇస్తాడు అన్న ఫస్ట్ ఆలోచిపోయింది. ఎందుకు? అకౌంట్ లో 1080 రూపాయలు పడ్డాయి కాబట్టి. ఇప్పుడు చిన్న నమ్మకం కలిగింది, 1080 పడ్డాయి కాబట్టి 2 సంవత్సరాలు బిజినెస్ లో నిలబడతాను. ఈ 2 సంవత్సరాలు నాకు నెలకి ఎంత రావాలంటే 20,000 వస్తే చాలు. కానీ ఈ కంపెనీ ఎంత ఆశ్చర్యం అంటే తర్వాత నెలలో నాకు 8,000 రూపాయలు చెక్ ఇచ్చిందండి. నాకేమనిపించిందంటే ఒక్కసారి కంపేర్ చేశాను, నేను నెలంతా బయట ఏం పని చేస్తున్నాను, ఇక్కడ ఏం పని చేస్తున్నాను అని కంపేర్ చేశాను. నెలంతా బయట ఏం చేయాలి, ఉదయం లేసి సుత్తులు శానాలు రెంజులు ఇవన్నీ పట్టుకొని గోళ్ళ కన్నాలు కొట్టి పైపులు పెట్టాలి, పలాంజల మీదకి ఎక్కాలి, తాళ్ళు మీద ఎక్కాలి, ఎప్పుడు బతుకుతామో చేస్తామో కూడా తెలియదు. అది లైఫ్ బయట. మరి ఇక్కడ వారానికి 1 గంట ఏసీ హాల్లో మీటింగ్ పెడుతున్నారు. ఆ మీటింగ్ కి నాకు తెలిసిన వాళ్ళు తీసుకెళ్లి కూర్చోబెడితే వారానికి 1 గంట పని చేస్తున్నాను, అంటే వారం అంతా కూడా ఫోన్ లో పని చేస్తున్నాను, వారానికి 1 గంట మాత్రం ఫిజికల్ గా తీసుకెళ్లి కూర్చోబెడుతున్నాను. దానివల్ల 2వ నెల 8,000 వచ్చిందంటే నాకు సినిమా అర్థమైపోయింది. 2 సంవత్సరాలు అనుకున్నాం కానీ కనీసం సంవత్సరంలో 20,000 వచ్చేది అని అనుకున్నాను. కానీ ఈ కంపెనీ మళ్ళీ నాకు అవకాశం లేదు. ఎందుకో తెలుసా? 3వ నెలలోనే నాకు 20,000 చెక్ వచ్చేసిందండి. అంటే నా డబ్బులు రావడం మీకు
మీకు ఇష్టం లేదు కదా, అందుకే అంత చప్పగా ఎంత దారుణం చేసా. మీలాంటి కోసం డైలాగ్ చెప్తున్నాను. ఇలాగే మా అపార్ట్మెంట్ లో నా కారు వస్తుందా అని చెప్తే ఎవడో నమ్మలా. వచ్చిన తర్వాత కూడా ఏడిపోయే వాళ్ళకి, ఎందుకంటే వాళ్ళు నన్ను చూసి ఏడుతున్నారని వాళ్ళు అనుకునేవాళ్ళు, కానీ వాళ్ళు నన్ను చూసి ఏడట్లేదు, నా దగ్గర ఉన్న కారుని చూసి ఏడుతున్నారు. నా దగ్గర ఉన్న కారుని చూసి ఏడుతున్నారు అర్థం ఏంటి? కారు అంటే లక్ష్మీదేవి కదా, అంటే లక్ష్మీదేవి నా దగ్గర ఉందంటే ఏడుతున్నారంటే అర్థం ఏంటి? లక్ష్మీదేవి వాళ్ళకి ఎప్పటికీ వాళ్ళ దగ్గరికి వెళ్తాం. ఏడుతా దగ్గరికి వెళ్తుందా? ఎవరు సంతోషంగా ఉన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్తారు. అంటే నాకు వచ్చిందని సంతోషపడండిరా, మీ జీవితాల్లో కూడా వస్తుందిరా అని ఎన్నోసార్లు చెప్పుకోవడానికి. కాబట్టి మీరు సంతోషపడండి. కనీసం నాకు వచ్చిందంటే మీకు వస్తుందని అర్థం కదా. నేను అలాగే సంతోషపడేవాడిని. ఎవరైనా డబ్బు సంపాదిస్తారంటే అప్రిషియేట్ చేసేవాడిని, చప్పట్లు కొట్టేవాడిని. దండరాకి పెరిగిద్దాది అని చెప్తే చాలు తెగ చప్పట్లు కొట్టేసేవాడిని నేను. ఓకేనండి, ఉసూరుమని ఉంటారు మీరు చూసినా. కాబట్టి గట్టిగా చప్పట్లు కొట్టేస్తారు. ఎందుకంటే ఈ మధ్య చాలా మంది హార్ట్ అటాక్ తో చనిపోతున్నారు. కనీసం చప్పట్లు కొట్టే అవకాశం వచ్చినప్పుడు కొట్టడం వల్ల హార్ట్ అటాక్ వల్ల చనిపోయే అవకాశం చాలా వరకు తగ్గుతుంది అన్నమాట. ఎందుకంటే ప్రెజర్ పాయింట్స్ యాక్టివేట్ అయ్యి గుండె హెల్తీగా పనిచేస్తుంది. అందుకే అవకాశం ఉన్నప్పుడు కొట్టండి. అలాగే నెక్స్ట్ ఎప్పుడైతే 20,000 రూపాయలు చెక్ వచ్చిందో ఆ తర్వాత ప్రతి నెల ఎంతో కొంత చెక్ పెరిగింది. ఫస్ట్ స్విఫ్ట్ కారు కొన్నాను, ఒక చిన్న కారు. ఎందుకంటే ఆ కారు కొనడానికి కూడా ధైర్యం సరిపోలేదు. కానీ కారు నా పైన ఉన్న వ్యక్తులు తిరుగుతుంటే లైఫ్ లో ఇంకెప్పుడు అనుభవిస్తామని చెప్పి ధైర్యం చేసేసి కారు కొనేసాను. ఆ కారు కొన్న తర్వాత ఆటోమేటిక్ గా ఇన్కమ్ అనేది 30,000 వచ్చినప్పుడు కొంటే 60,000 అయిపోయింది. ఆ 60,000 కాస్త ప్రతి నెల పెరుగుతూ ఇప్పుడు సార్ అంతా చెప్పారు. ఇప్పుడు యావరేజ్ గా నా ఇన్కమ్ చూసుకుంటే నాది కానీ మా ఆవిడది కానీ లెక్క పెట్టుకుంటే, ఎందుకంటే మాకు ఒక స్టోర్ ఉంది, అది నాది మొత్తం అన్ని కలుపుకుంటే ఇప్పుడు యావరేజ్ నా ఇన్కమ్ నెలకు ఒక 5 లక్షల నుంచి 7 లక్షల రూపాయలు ప్రతి నెల నా అకౌంట్ లో పడుతుంది. చూసారా, సింపుల్. ఇంకా చెప్తున్నాను, ఒక ప్లంబర్ గా ఉంటే నాకు అంత ఇన్కమ్ వచ్చే అవకాశం ఉందా? మరి బయటికి లోపలికి తిరిగిస్తారు, వాళ్ళకి ఎప్పటికి రాదు. ఓకేనండి, వినాలి, విని అర్థం చేసుకోవాలి. ఆయన ఏం చేస్తే వచ్చింది, నాకు రావాలంటే నేను ఏం చేయాలి, అలా నేను అర్థం చేసుకొని పైన ఉన్న వాళ్ళు జాగ్రత్తగా కాపీ చేసేవాడిని. ఈ బిజినెస్ లో మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి తెలుసా? ఎగ్జామ్ లో కాపీ చేస్తే డెబార్ అవుతారు కదా, ఇక్కడ కాపీ చేయకపోతేనే డెబార్ అవుతారు. మీరు ఎవరిని కాపీ చేయాలి? మనం ఎవరిని కాపీ చేస్తాం తెలుసా? పనికి మాలను కాపీ చేస్తాం, పనికి వచ్చే వాళ్ళు చెయ్యం. పనికి మాలను అంటే పొరపాటు మనకు 1000 రూపాయలు వచ్చింది, ఎవరితో కాపీ చేయాలి, ఎవరి దగ్గరికి వెళ్ళి మాట్లాడాలి? 1,00,000 వచ్చిన దగ్గరికి వెళ్ళి 1,00,000 వస్తుందని అడగాలి. మనం ఎలాంటి తెలుసా? ఈ హాల్లో ఎవరికి తక్కువ వచ్చింది, మూడున్న ఒక ఆయన ఇయే వచ్చింది అంటే ఆయన పక్కన చెక్ ఎంత అంటే 1000, నాకు 1,100 వచ్చిందంటే ఈయనకన్నా నేను గొప్పనే అనుకునే రకాలు మనం. అందుకే మన డబ్బులు రావు. మనం ఎవరితో కంపేర్ చేసుకోవాలంటే గొప్పగా ఉన్నవాడితో కంపేర్ చేసుకోవాలి. ఈ రోజు చైనా ఎవరితో పోటీ పడుతుందో తెలుసా? అమెరికాతో పోటీ పడుతుంది, ఇండియాతో పోటీ పడదు. ఎందుకు ఇండియాతో పోటీ పడవని చెప్తున్నానంటే, చైనా తాలూకా జీడిపి ఇండియా తాలూకా జీడిపి 30 సంవత్సరాలు వెనక్కి వెళ్తే సేమ్ $350 బిలియన్. మరి జనాభా పరంగా రెండు సేమ్ దేశాలు, విస్తీర్ణం పరంగా రెండు సేమ్ దేశాలు. కానీ చైనా ఎప్పుడు కూడా ఇండియా నా పోటీ అని అనుకోలేదండి. చైనా ఎవరితో పోటీ పడుతుందో తెలుసా? అమెరికాతో పోటీ పడింది. అందుకే ఈ రోజు ప్రపంచంలో సెకండ్ లార్జెస్ట్ ఎకనామీ కలిగినటువంటి దేశం ఏదైనా గూగుల్లో కొడితే వచ్చే దేశం ఏంటి తెలుసా? ఇండియా కాదు, చైనా వస్తుంది. కారణం ఏంటి తెలుసా? వాళ్ళు తన పోటీని గొప్పగా ఎవరున్నారో వాడితో పెట్టుకున్నాడు. మనము అలాగే పోటీ పెట్టుకుంటే గనక మన జీవితాలు కూడా మారుతాయని చెప్పడానికి నేను ఇష్టపడుతున్నాను. మరి అలాగే ఈ రోజు అంత ఇన్కమ్ రావడమే కాదు, లైఫ్ స్టైల్ కంప్లీట్ గా మారిపోయింది. ఫస్ట్ కార్ షిఫ్ట్ కదా, ఇప్పుడు నేను తిరిగే కారు ఖరీదు ఎంత అంటే 75 లక్షలు. అంటే BMW కారులో తిరుగుతున్నాను. కారు తాళం ఖరీదే 3 లక్షలు. కారు తాళం ఖరీదే 3 లక్షలు. రోజుకి యావరేజ్ గా నా ఖర్చు బయటకు వస్తే ఒక 10,000 అవుతుంది. నేను వచ్చాను, నిన్న హోటల్లో స్టే చేస్తాము. ఓకేనండి, రోజుకి ఈజీగా 10,000 రూపాయలు ఖర్చు పెడతాం. అలాగే రోజు తిరగాలండి, ఎవరైనా ఇలా మీటింగ్ పిలిస్తే వస్తాం. రోజు తిరగాల్సిన అవసరం, ఎందుకంటే ఈ బిజినెస్ లో స్టార్టింగ్ లోనే కష్టపడాలి, తర్వాత ఏం కష్టం ఉండదు. ఇంట్లో కూర్చున్నా నెల డబ్బులు వచ్చేస్తూనే ఉంటాయి అన్నమాట. కాబట్టి స్టార్టింగ్ లో ఈ బిజినెస్ అర్థం చేసుకుంటే లైఫ్ మారుతుందని చెప్పడానికి ఇందులో మనకి డబ్బు వస్తుంది, కారు వస్తుంది. దాంతో పాటుగా లగ్జరియస్ ఇల్లు కొనుక్కున్నాను వైజాగ్ లో. ఒక ఇల్లు కాదు, ఇప్పుడు 2 ఇల్లు కొన్నాను. దాంతో పాటుగా సంవత్సరానికి 3 ఫారెన్ ట్రిప్స్ వెళ్తున్నాను, నా జేబులోంచి రూపాయి ఖర్చు పెట్టకుండా. సింపుల్ గా చెప్పాలంటే ఒక ఎక్స్ట్రాడినరీ లైఫ్ లీడ్ చేస్తున్నాను. వీటన్నిటికన్నా ఇంపార్టెంట్ ఏంటి అంటే కనుక, ఈ బిజినెస్ లో నాకు నచ్చింది ఏంటి అంటే కనుక ఆరోగ్యం వస్తుందండి. ఈ రోజుల్లో ఏ ఇంటికి వెళ్ళినా సరే అడిగితే డబ్బు లేని ఇల్లైనా మీకు కనిపిస్తాలేమో, కానీ జబ్బు లేని ఇల్లు ఈ రోజుల్లో కనబడట్లేదు. దానికి కారణం ఏంటంటారు? గుడ్ మార్నింగ్.
ఇంట్రెస్ట్ గా ఉందా? చెప్పొచ్చా? ఎందుకంటే కొంచెం యాక్టివ్ గా ఉండండి. ఏం తెలుసుకోవడానికి అత్యుత్సాహంతో ఉండాలి. బ్రెయిన్ ఓపెన్ చేసి ఉండాలి. బ్రెయిన్ మూసుకొని ఉన్నది అనుకోండి, లోపలికి వెళ్తావు, వచ్చి అలా ఫ్లో అయిపోయి బయటికి వెళ్ళిపోతుంటది. అదే ఓపెన్ చేసుకుంటే ఏదో ఒక 4 విషయాలు ఆ 4 విషయాలు మిమ్మల్ని ఈ బిజినెస్ లో గెలిచేలా చేస్తాయి. మరి కాబట్టి ఈ రోజుల్లో ఏ ఇంటికి వెళ్ళినా సరే లేనటువంటి ఆరోగ్యాన్ని వెస్టేజ్ కంపెనీ ఏం చేస్తుందంటే ప్రతి ఇంటిని ఆరోగ్యంగా మార్చడానికి ఏదైతే ప్రతి మనిషి రోజువారీ జీవితంలో వినియోగించేటువంటి ప్రొడక్ట్స్ ఉన్నాయో ఆ ప్రొడక్ట్స్ బయట ప్రపంచంలో వాడితే మనిషి అనారోగ్యాలు పాలవుతున్నాడు. ఈ రోజు ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు మనం ఏవైతే ప్రొడక్ట్స్ వాడుతున్నామో వాటి వల్ల ఒకటోది మనకి నష్టం జరుగుతుంది, రెండోది మన దేశానికి కూడా నష్టం జరుగుతుంది. తెలుసా మీకు? ఈ రోజు మనందరికీ దేశం అంటే ప్రేమే. ఎవరికి లేదు చెప్పండి ప్రేమ? దేశం అంటే ప్రేమలో ఎవరు అంటారా? కానీ మన దేశానికి వెన్నుపోటు పొడిచే వాళ్ళు ఎవరు అంటే ఆ పాకిస్తాన్ వాళ్ళు ఆలీలు అంటాం, కానీ వాళ్ళు కాదు. మన దేశానికి వెన్నుపోటు పొడిచే వాళ్ళు ఎవరు తెలుసా? మనమే. ఎలాగో తెలుసా? మీరు ఉదయం లేసి ఏ పేషం అంటే ఏంటి? ఏ దేశాంది? ఏ దేశాంది? ఫారెన్. ఓకేనా? ఫారెన్ కంపెనీస్ అన్ని. మీరు గుడ్ మార్నింగ్ నుంచి ఇంట్లో చివరికి వాడే గుడ్ నైట్ ఆల్ అవుట్ వాడుతున్నారా? అది కూడా ఫారెన్దే. ఇంట్లో వాడే 2500 రకాల ప్రొడక్ట్స్ లిస్ట్ చూడండి. ఏ దేశం తయారు చేస్తుంది అంటే అన్ని ఫారెన్ కంపెనీసే. అంటే ఈ రోజు మనం దేశంలో తయారు చేసే వస్తువులు మనం వాడం, కానీ మన దేశం మీద చాలా ప్రేమ ఎక్కువ ఉండాలి. ఓకేనండి? పేరుకి మాత్రం ప్రేమ అంతే. ఏదో జనగణమన వేసినప్పుడు లేదంటే ఆగస్టు 15 రోజున జనవరి 26 రోజున ఎక్కడైనా ప్రేమ వచ్చేస్తుంది. ఒక్క రోజు మన ఇండియాలో ఉన్న వ్యక్తులందరూ కూడా ఇండియాలో మ్యానుఫ్యాక్చర్ చేసే ప్రొడక్ట్స్ కనుక వాడగలిగితే మన జీడిపి ప్రపంచంలో ఏ దేశం లేనంత గొప్ప జీడిపి స్థాయికి తీసుకెళ్ళొచ్చండి. దానికి మనలో మార్పు రావాలి. మనలో మార్పు వచ్చి మనందరం కూడా ఇండియన్ ప్రొడక్ట్స్ వాడగలిగితే కనుక మన దేశ ఆర్థిక వ్యవస్థని ప్రపంచంలో ఏ దేశం కూడా మనతో పోటీ పడలేనంత గొప్ప స్థానం పెట్టొచ్చు. దానికి ప్రతి ఒక్కరికి అవేర్నెస్ కావాలి. నాకు నచ్చింది ఏంటంటే వెస్టేజ్ ప్రొడక్ట్ కంప్లీట్ గా ఇండియన్ ప్రొడక్ట్స్. ఈ ప్రొడక్ట్స్ వాడుకుంటే ఆరోగ్యం ఉంటుంది. ఈ ప్రొడక్ట్స్ వాడుకొని ఆరోగ్యాన్ని పొందుకుంటూ ఈ ఆరోగ్యాన్ని ఎదుటి వాళ్ళకి కనుక మనం చెప్పి వాళ్ళను కూడా ఆరోగ్యవంతులుగా చేయగలిగితే ఈ బిజినెస్ మనల్ని ఐశ్వర్యవంతులుగా చేస్తుంది. ఒక మనిషి జీవితంలో ఏవైతే 2 ఇంపార్టెంట్, ఆరోగ్యం, ఆదాయం, ఆ రెండింటిని కంపెనీ ద్వారా మనకు అందిస్తుంది. ఈ రోజు బయట ప్రపంచంలో 2 ఒక దగ్గర ఉండవు. కావాలంటే గమనించండి. ఎవరి దగ్గర అయినా సరే ఒక మనిషి దగ్గర బాగా ఆరోగ్యం ఉందంటే ఆ వ్యక్తి దగ్గర ఏముండదు? డబ్బు ఉందో. బాగా డబ్బు ఉందంటే ఆరోగ్యం. ఒకవేళ ఇవి 2 ఒక దగ్గర వస్తే చాలా బాగుంటది కదా అని నాకు అనిపించేది. ఎందుకంటే ఇప్పుడు ఆరోగ్యాన్ని డబ్బుతో కొనొచ్చు అని అనుకుంటే ఇండియాలో బాగా ధనికుల పేరు ఒక పేరు చెప్పండి. అంబానీ. వాళ్ళే కొనేస్తారు ముందు. ఎందుకంటే వాళ్ళ అబ్బాయి పరిస్థితి తెలుసా మీకు? సంవత్సరానికి 200 కేజీలు పెరుగుతాడు. టైప్ 2 డయాబెటీస్. ఎప్పుడు చనిపోతారో కూడా తెలియదు. అందుకని అన్ని తెలిసిన ఒక అమ్మాయి చేశారు ఈ మధ్యకాలంలో. కాబట్టి డబ్బుతో మనం కొనలేనిది ఏదైనా ఈ భూమి మీద ఉందా అంటే ఏంటో తెలుసా? అది ఆరోగ్యం. కానీ వెస్టేజ్ కంపెనీలో మొట్టమొదటి దొరికేది ఏంటో తెలుసా? ఆరోగ్యం. మరి ఆరోగ్యాన్నే మనం ప్రసాదిస్తున్నామంటే ఈ కంపెనీని మనం ఎంత గొప్పగా మనం చూడాలి చెప్పండి. ఈ రోజు దేవుడు తప్ప భూమి మీద మనుషులు ఎవరు కూడా ఇవ్వలేనిది ఏదైనా ఉందంటే కనుక ఆరోగ్యం. ఆ ఆరోగ్యాన్ని వెస్టేజ్ కంపెనీ మనకు అందిస్తుందంటే ఈ కంపెనీ మన దగ్గరికి రావడానికి కారణం ఏంటంటే దేవుడి దృష్టిలో మనందరం కూడా మంచి వాళ్ళం కాబట్టి ఈ రోజు వెస్టేజ్ కంపెనీలోకి మనందరం వచ్చేమని నేనైతే భావిస్తున్నాను. కాబట్టి మీరు ఎంతో అదృష్టవంతులండి. గట్టిగా అంటే మిమ్మల్ని మీరు పొగుడుకోవడానికి కూడా సిద్ధంగా లేరు. మిమ్మల్ని మీరు పొగుడుకోవడానికి కూడా సిద్ధంగా లేరు. రైట్. మరి మీరు అదృష్టవంతులు అని చెప్పడానికి అది వాట్ ఈస్ వాట్ అనేది 4 నెలల్లో మనం తెలిసేద్దాం. సిద్ధంగా ఉన్నారా? ఆర్ యు రెడీ? గుడ్ మార్నింగ్. మరి సిద్ధంగా ఉంటే కనుక నోరు ఓపెన్ చేయండి. ఎందుకంటే బిజినెస్ లో కావాల్సింది ఏంటి తెలుసా? మన సూలు మన ఉంటే ఏమదో. ఈ బిజినెస్ లో మాటలే మూటలు. బాగా మాట్లాడాలి. బాగా మాట్లాడమంటే మనం ఏం చేస్తాం తెలుసా? ఆ పక్కింటో ఎవరితో పోతున్నారు, ఈ పక్కింటో ఎవరితో లేచిపోయారు, ఇవి మనం మాట్లాడే మాటలు. దానివల్ల ఉపయోగం లేదు, నష్టం తప్ప. వాళ్ళకి వీళ్ళకి అగ్గులు పెట్టేస్తుంటారు. అవకాశం దొరికితే చాలు. దానివల్ల ఉపయోగం ఏముంటుందండి? చెప్పుడు మాటలు. ఓకేనండి? వాళ్ళ గురించి వీళ్ళ గురించి నెగిటివ్ మాట్లాడుకుంటే ఈ రోజు ఒక నిర్ణయం తీసుకోండి. 2026
జనవరి 26వ తారీఖున నేను ఒక మీటింగ్కి వెళ్ళాను. ఆ రోజు ఒక నిర్ణయం తీసుకున్నాను, 4 నెలల్లో జీవితం మారుతుందన్నారు. ఎన్నో ప్రయత్నాలు చేశాం జీవితంలో, కానీ ఒక్క ప్రయత్నం చేసి చూద్దామని చెప్పి మీరు నిర్ణయించుకోండి. వచ్చే 4 నెలల తర్వాత నేను చెప్తున్నాను, వచ్చే 4 నెలల తర్వాత మనందరం కలుసుకుంటే ఆ రోజున మీరు కారులో వస్తారు మీటింగ్ కి. ఆ రోజున నెలకు ₹1,00,000 తీసుకునే వారిలాగే మీటింగ్ వస్తారు. వచ్చే 4 నెలల తర్వాత మరి ఒక క్యాంప్ కూడా అరేంజ్ చేస్తున్నాను నేను విశాఖపట్నంలో. మే నెల 5వ తారీఖు 6వ తారీఖున మరి మిమ్మల్ని అందరినీ క్రౌన్ డైరెక్టర్లుగా అక్కడ సన్మానం చేయాలని చెప్పేసి క్యాంప్ కూడా 2వ తారీఖున రేపు ఆల్ బుక్ చేసి లాంచ్ చేయబోతున్నాం అన్నమాట. కాబట్టి మీ అందరి మీద నమ్మకంతో మిమ్మల్ని అందరినీ క్రౌన్ డైరెక్టర్లు చేయాలని, ఓకేనండి, మిమ్మల్ని అందరినీ కారులో చూడాలని, మిమ్మల్ని అందరినీ లక్షాధికారులు చేయాలని, మిమ్మల్ని అందరినీ కూడా ఆరోగ్యవంతులుగా తీర్చిదిద్దాలని ఒక మంచి సంకల్పంతో ఈ రోజు చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే 4 నెలల కిందట పక్కాలో పెట్టాం, సరిపోలేనంత జనం వచ్చారు. ఆ తర్వాత 2 నెలలు పెట్టాం, కాస్త బెటరు, గుడ్లో మెల్ల నిండేరు అన్నమాట. ఆ తర్వాత మళ్ళీ ఇందులో పెట్టాం, సగమే వచ్చారు. కానీ ఈరోజు నాకు అనిపిస్తుంది కాకినాడ ₹1,00,000 సంపాదించే వాళ్ళు ఎక్కువ ఉన్నారు అనిపిస్తుంది. మరి అందుకే దీన్ని 4 నెలలు మీరు ఎలా ఉండాలంటే, ఒక స్వామి మాలేస్తే 40 రోజులు ఎలా దీక్షలో ఉంటారు, ఎంత నిష్ఠగా ఉంటారు. క్రైస్తవులు అయితే 40 రోజులు లెంట్ డేస్ ఎంత నిష్ఠగా పాటిస్తారు. ముస్లింస్ అయితే 40 దినాలు రంజాన్ దినాల్ని ఎంత పవిత్రంగా భావిస్తారో. ఈ రోజు వెస్టేజ్ అనేటువంటి అవకాశం మనకు వచ్చింది అంటే కనుక ఇది దేవుడు ప్రసాదించినటువంటి వరం. ఎందుకంటే దేవుడి దగ్గరికి వెళ్ళి ప్రతి ఒక్కరు కోరుకునేది చెప్పండి, మొట్టమొదట నా కుటుంబం ఆరోగ్యంగా ఉండాలి, తర్వాత మమ్మల్ని ఆదాయం పరంగా ఆశీర్వదించమని చెప్పేసి దేవుడు కోరుకుంటారు కదా. మరి అవింటే కదా ఇక్కడ వస్తున్నాయి మీకు. అంటే దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించడం కోసమే ఆరోగ్యపరంగా ఐశ్వర్యపరంగా మీ పిల్లలు ఆరోగ్యంగా ఐశ్వర్యపరంగా పుష్కరంగా మీ ఇంట్లో కొదువు లేకుండా జీవించాలన్న ఉద్దేశంతో ఇక్కడికి వచ్చారు. కాబట్టి మరి 4 నెలలు నాకు సమయం ఇస్తారా? 4 నెలలు నాకే వద్దు, మీరు చేయడానికి సమయం తీసుకోండి. ఇక్కడ మాత్రం ఒక 20 నిమిషాలు 30 నిమిషాలు నాకు టైం ఇస్తే చాలు. ఈ 20-30 నిమిషాల్లో 4 నెలల తర్వాత మీకు ₹1,00,000 ఎలా వస్తుందో నేను చెప్తాను. ఎందుకు మీకు చెప్తానన్నానంటే నాకు వచ్చింది కాబట్టి నేను చెప్తానన్నాను. నాకు రాకుండా చెయ్యండి నాతో అంటే మీరు నమ్మడానికి ఛాన్స్ తక్కువ. మనం కలిసి చేద్దాము నమ్మండి అంటే కష్టం. ఎందుకంటే ఒక రోజున నాతో పాటు ఒక ఆయన వచ్చారు, వైజాగ్ వచ్చారు. ఆయన ఏమని చెప్పారంటే, మరి నేను గతంలో కంపెనీ చేశాను, ఆ కంపెనీ చేసి చాలా ఫెయిల్ అయ్యాను, చాలా నష్టం వచ్చింది, మరి ఇప్పుడు రెంట్ కట్టుకోలేకపోతున్నాను 2,500 అంటే నాకు సరిపోయేవారు నాయన అనుకున్నాను మనసులో, కానీ బయటకు అనకూడదు కదా అనుకున్నాను. ఆయన ఏమన్నాడంటే, నాకు కొంత బంగారం కూడా ఉంది, కెనరా బ్యాంక్ లో తాకట్టు పడేసి మా ఆవిడ అంతానా, ఇప్పుడు కొంత భూమి ఉంది, ఆ వడ్డీలు ఎక్కువైపోతున్నాయి, ఈ భూమి అమ్మేసి ఆ బంగారం బయట తీసుకొచ్చి మా ఆవిడ తిట్లు భరించలేకపోతున్నాం కాబట్టి ఆ బంగారం ఆవిడకి ఇచ్చేసి మిగిలిన డబ్బులతో పెయింట్ షాప్ పెడతాను అన్నాడు. నాకు దొరుకుని ఒక్కడే కోయి ఊళ్ళో ఉన్నాడు అని చెప్పేసి నేను ఏమన్నానంటే, సార్ మీరు బంగారం తాకట్టు అలా ఉంచండి, భూమి అమ్మాల్సిన అవసరం లేదు, మీరు అవి ఎలా ఉంచి ఇందులో వచ్చిన డబ్బులతో బంగారం బయట తీసుకురావాలి సార్, ఆ భూమి అలాగే ఉంచి జీవితంలో మీకు ఎంత డబ్బు కావాలో అంత ఇందులో వస్తారు సార్, మనవంతు నుంచి ఉంటే మన వెనకతల లక్షల మంది వస్తారు సార్ అన్నాను. ఎందుకన్నానో తెలియదు, నిజానికి చెప్పాలంటే నా పరిస్థితి 2,100 ఎంత కట్టలేని పరిస్థితి, ఆయన 2,500 ఎంత కట్టలేని పరిస్థితి. ఆయన మా ఇంట్లో కూర్చుంటే మా చిన్న గది అన్నమాట, బాల్ ప్యాకెట్ మా ఆవిడ టీ పెట్టడానికి వెళ్ళాలంటే మేము ఇద్దరం బయటకు వెళ్తే కానీ మా ఆవిడ బయటకు వెళ్ళడం లేదు. కానీ నేను ఆయనకి ఏం చెప్తాను, సార్ మనకు లక్షలు వస్తాయి సార్ అని చెప్పి డొక్కుబాటు తెచ్చుకొని ఆ డొక్కుబాటు మీద చెప్తుంటే ఆయన నమ్మడానికి కొంచెం సంకోచించేవాడు. కానీ పాపం ఆయనకి ఒక మీటింగ్ తీసుకెళ్లాను. ఆ మీటింగ్ లో ఒక ఆయన చెప్పిన మాటలు విన్న తర్వాత నమ్మకం కలిగింది. ఒకటే అన్నాను, చూసారు ఆయనకి తెలుగు రాదు, బీహార్ నుంచి వచ్చాడు, నెలకు 1,03,000 కొడుతున్నారు తెలుసా అన్నాను. 1,03,000 కొట్టడం ఏంటంటే నెలకు ఆరాంసే ₹1,00,000 దాటి వచ్చేస్తుంది ప్రతి నెల. ఆయన చేసిన పని ఏంటి తెలుసా, ఈ రోజు మనం చేసిన పని ఆయన 1,00,000 అవుతుంది, మనకు కూడా 1,00,000 అవుతుంది కదా అన్నాను. అంటే ఆయనకి కొంచెం నమ్మకం వచ్చింది మీటింగ్కి వెళ్ళిన తర్వాత. మరి ఆయన ఆ రోజు నన్ను నమ్మాడు, నిలబడ్డాడు. ఈ రోజు నేను ₹5,00,000 కూడా తీసుకోవడం కాదు, ఆయన కూడా నెలకు ₹5,00,000 పైబడి బిజినెస్ లో తీసుకున్నారు. ఆయన ఎవరు తెలుసా, పాలకొండ సుధాకర్ గారు. ఓకేనండి. మరి ఆయన ₹1,00,000 ఇల్లు కట్టాడు, ఆయన 2 కార్లు కొన్నాడు, ఆయన నెలకు ₹5,00,000 పైబడి సంపాదించింది. అంటే ఈ బిజినెస్ లో ఒక వ్యక్తి ఎవరైనా చెప్పారు అంటే కనుక వాళ్ళని నమ్మి ప్రయాణం చేయాలి. అయితే ఆ రోజు మీకన్నా ఆయన గ్రేట్. ఎందుకు చెప్తున్నా, ఆ రోజు నా దగ్గర డబ్బులు రావట్లేదు, అయినా నన్ను నమ్మాడు ఆయన. కానీ ఈ రోజు నాకు 5,00,000 వస్తుంది, నన్ను చూసి నమ్మని చెప్తున్నాను. ఎందుకంటే కింద BMW ఉంది,
నా అకౌంట్ కావాలని చూపిస్తాను, నెలకు 5 లక్షలు పైబడి ఇన్కమ్ వస్తుంది. ఓకేనండి, రోజు ఆల్రెడీ ఫారెన్ ట్రిప్స్ వెళ్తున్నాం, అన్ని ఫోటోలు గ్రూప్ లో వస్తున్నాయి, అన్ని చూసి మిమ్మల్ని నమ్మని చెప్తున్నాను, చూడకుండా నమ్మని చెప్పట్లేదు. అందుకే ఈ రోజు నేను ఏదైతే చెప్తున్నానో ఆ విషయాలు మీరు నమ్మితే ఎన్నో నెలల తర్వాత, 4 నెలల తర్వాత, ఇది ఏ నెల? జనవరి. 4 నెలలు అంటే ఏ నెల? ఏప్రిల్ నెల తర్వాత మే నెల నుంచి మీ అకౌంట్ లో నెలకి మినిమం 1,00,000 రూపాయలు తగ్గకుండా పడుతుంది. నమ్మడానికి సిద్ధంగా ఉన్నారా? గుడ్ మార్నింగ్. ఈ జనరేగా పెరగాలి, ఫస్ట్ జనరేగా పెరగాలి. ఇప్పుడు ఇనుమును అనుకోండి కమరంలో పెట్టి సాగొడతారు, ఓకేనండి. దండరాగని సాగొట్టాలంటే మరి అందులో పెట్టలేం కదా, అందులోని చప్పట్లు కొట్టడం వల్ల సాగుతుందండి దండరాగ. కాబట్టి దరిద్రం పోవాలంటే దండరాగ పెరగాలి, దండరాగ పెరగాలంటే చప్పట్లు గట్టిగా కొట్టాలి, పెరుగుతుంది, దండరాగ పెరిగే అవకాశం ఉందన్నమాట. కాబట్టి నేను ఇంకా మీకు గ్యారంటీ చెప్తాను, ఒకవేళ నమ్మకం లేకపోతే ఇప్పుడు నేను చెప్పిన ప్లాన్ అయిపోయిన తర్వాత ఎవరికైనా హాల్లో నమ్మకం లేకపోతే బాండ్ పేపర్ తెచ్చుకోండి, దాని మీద సంతకం పెట్టిస్తాను కావాలంటే. ఇంకా ఏమైనా కావాలా? ఇంకా నమ్మకం ఏమైనా కావాలా? ఈ భూమి మీద ఏ జాబులు అయినా సరే 4 నెలల్లో మీ చదువుతో పని లేకుండా, మీ టాలెంట్ తో పని లేకుండా, పెట్టుబడి లేకుండా నెలకి 1,00,000 రూపాయలు ఇచ్చేటువంటి జాబ్ ఏదైనా బయట ఉందా? లేదు కదా, లేదు కాబట్టి ఎంతమంది పెరుగుతున్నాం అక్కడ, ఓకేనండి. బయట ఉంటే ఎంతమంది ఎక్కడ ఎందుకుంటారు, ఎవరి పని ఆర్డర్ చేసుకుంటారు. కాబట్టి మనకి మంచి అవకాశం ఈ రోజు వచ్చింది, ఈ అవకాశాన్ని తీసుకోవడానికి సిద్ధంగా ఉండాలి. అదేంటి, వాట్ ఈజ్ వాట్ అనేది నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. మరి సిద్ధంగా ఉన్నారా? గుడ్ మార్నింగ్. రైట్, చాలా జాగ్రత్తగా వినండి. అయితే ఈ బిజినెస్ లో మొట్టమొదటి మనకు కలిగే ఉపయోగం ఏంటంటే మన ఇంటికి కావాల్సిన ప్రొడక్ట్స్ కొనుక్కోవడమే. ఏంటండి, ఏం చేయాలి? ఈ బిజినెస్ లో 3 పనులు ఉంటాయి. ఆ 3 పనులు ఏంటన్నది వాట్ ఈజ్ వాట్ చెప్తాను. అందులో మొట్టమొదటి పని ఏంటి అంటే కనుక మీ ఆరోగ్యాన్ని మీరు కాపాడుకోవడమే. ఏం చేయాలి? ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే కెమికల్ ప్రొడక్ట్స్ వాడకుండా నేచురల్ ప్రొడక్ట్స్ ఈ కంపెనీ అమ్ముతుంది కాబట్టి బయట కొనే ప్రొడక్ట్స్ ని ఈ షాప్ లో మార్చుకోవాలి. ఇలా చెప్పిన తర్వాత ఒక ఆవిడ ఇలాగే బెంగళూరులో ఒక ఆవిడ ఫోన్ చేస్తున్నారు. ఫోన్ చేస్తే జాయిన్ అవ్వమంటే నాకు స్టార్టింగ్ లో మాట చెప్పారు, నీ షాపును మార్చుకుంటే చాలు నీ జీవితం మారిపోద్ది అన్నారు. చేంజ్ యువర్ షాప్ చేంజ్ యువర్ లైఫ్ అన్నారు. స్టార్టింగ్ లో నాకు అర్థం అవ్వలేదు, తర్వాత అర్థమైంది. అదే డైలాగ్ నేను ఆవిడ చెప్పాను. ఏమన్నానంటే, అమ్మా నువ్వు షాపును మార్చుకుంటే చాలు 4 నెలల తర్వాత 1,00,000 వస్తుంది, నీ జీవితం మారిపోద్ది అంటే 4 నెలల తర్వాత ఫోన్ చేస్తుందండి ఆవిడ. ఎందుకు నేను చెప్పినప్పుడు సామాన్లు కూడా కొనలేదు, ఐడి కూడా పోయింది. 4 నెలల తర్వాత అన్నది, సార్ నా అకౌంట్ లో 1,00,000 వేయలేదండి సార్ అని అడుగుతుంది. ఏంటమ్మా 1,00,000 వేయడం ఏంటంటే, మీరు చెప్పారు కదా షాప్ మార్చుకోమన్నా, షాప్ మార్చుకున్నాను, మరి 1,00,000 ఎందుకు వేయరు అని అడుగుతుంది. ఏం షాప్ మార్చామమ్మా అంటే, ఇంతకు ముందు మా ఇంటికి ఎడం చేతి పక్కన షాప్ లో కొనేదాన్ని, ఇప్పుడు కుడి చేతి పక్కన షాప్ లో కొన్నాను, మరి నాకు 1,00,000 ఎందుకు వేయరు అని అడిగిందండి ఆవిడ. అది ఆవిడకి అర్థమైంది. సరిగా నాకు పోతే ఇలాగే అర్థం అవుతుంది. నేను చెప్పింది ఏంటి, అమ్మా కిరాణా షాప్ లో కొంటే కెమికల్ వస్తువులు వాడడం వల్ల అనారోగ్యాలు వచ్చి తొందరగా చచ్చిపోతున్నారు, ఇవన్నీ నేచురల్ ప్రొడక్ట్స్, వెస్టేజ్ లో కొనుక్కో అమ్మా అని నేను చెప్తే ఆవిడ అలా అర్థం చేసుకుంటే నేనేం చెప్తానండి. అలాగని మీరు కూడా బాండ్ పేపర్ చేసి సంతకం పెట్టుకొని మీ ఇంటి పక్కన ఇంకో షాప్ లో మార్చి 4 నెలల తర్వాత మే నెలలో నన్ను అడిగితే నేనేం చేయలేను. మీరు మార్చుకోవాల్సింది వెస్టేజ్ షాప్ కి రమ్మని అర్థం అన్నమాట. కిరాణా షాప్ లో కొంటున్నారు కదా, డిపార్ట్మెంట్ స్టోర్ లో కొంటున్నారు కదా, లేదా వేరే మార్కెట్ లో కొంటున్నారు కదా, ఆ కొనే ప్రొడక్ట్స్ ని వెస్టేజ్ లో కొనాలి. ఎందుకు కొనాలో కొన్ని ఎగ్జాంపుల్ చెప్తా. మనకి ఉదయం లేవగానే మనం ఏం వాడతాం? పేస్ట్ వాడతారు. ఏ పేస్ట్ వాడతారు సాధారణంగా? కోల్గేట్, క్లోజప్, డాబర్ రెడ్, పెప్సోడెంట్, ఇంకా పతాంజలి, ఇంకా చెప్పండి సెన్సోడెంట్, ఇలా పేస్ట్ వాడుతున్నారు కదా. ఎప్పుడైనా మీరు వాడే పేస్ట్ మంచిదా కాదా అని మీరు చెక్ చేశారా? ఆ చెక్ చేస్తే సగం రోగం తగ్గిపోయినట్టే. చెక్ చేయం మనం. సమంత మేడం వస్తుంది, కోవడ బద్దలు కొట్టుకుని మైక్ పట్టుకుని వస్తుంది, మీ పేస్ట్ లో పప్పు ఉందా ఉప్పు ఉందా అని ముఖం మీద పడుతుంది. ఏంటి నిజంగా సమంత మేడం లో మనం అయిపోతామేమో అని చెప్పి మనం కొనేసి వాడేస్తాం. సమంత మేడం లో మనం అవ్వం, అప్పటికి మనం తొందరగా క్యాన్సర్ వచ్చి పోతాం పేస్ట్లు వాడితే. ఎందుకు అంటే పేస్ట్ లో ఏం కలుపుతున్నారు రా ఈ రోజు పేస్ట్ లో పేస్ట్ కి ఎడిక్ట్ అవ్వడం కోసం అంటే నికోటిన్ కలుపుతున్నారు. నికోటిన్ అంటే ఏంటో తెలుసా? పొగాకు. అంటే ఎంత నికోటిన్ తక్కువ అయితే పర్లేదు కూడా. ఒక రోజు మీరు 1 గ్రాము పేస్ట్ పెట్టుకొని బ్రష్ చేస్తే 6 సిగరెట్లు తాగితే ఎంత నికోటిన్ మీ శరీరంలోకి వెళ్తుందో ఈ రోజు ఒక్క రోజు బ్రష్ చేయడం ద్వారా అంత నికోటిన్ అవుతుందంట. అందుకే చూసారా ఎటువంటి బ్యాడ్ హ్యాబిట్స్ లేకుండా క్యాన్సర్ వస్తుంది. అంటే ఈ రోజు డబ్బులు పెట్టి మీరు ఏం కొని తెచ్చుకుంటున్నారు?
క్యాన్సర్ కొని తెచ్చుకుంటున్నారు. మరి అదే ప్లేస్ లో వెస్టర్న్ పేస్ట్ ఉంటుందండి. ఈ పేస్ట్ వాడితే బయట పేస్ట్లు వాడినా కూడా పంటి నొప్పులు తక్కువ. ఈ పేస్ట్ వాడితే పంటి నొప్పులు తగ్గుతాయి. ఎవరికైనా పంటి నొప్పి ఉంది, పన్ను తీసేయాలి, పంటికి ఆపరేషన్ చేయాలి, ఒక 5,000 10,000 ఖర్చు అవుతుందని డాక్టర్ చెప్తే అలాంటి వ్యక్తికి ఈ పేస్ట్ మీరు ఇస్తే 2-3 రోజులు వాడిన తర్వాత మీకు థ్యాంక్స్ చెప్తారు. అసలు జీవితంలో పంటి నొప్పులు ఎలా ఉంటాయో తెలియదండి. పోనీ అలాగని ఈ పేస్ట్ దేంతో తయారు చేస్తారు అంటే వేప లవంగాలతో తయారు చేస్తారు. వేప వాడి ఎవరికైనా ఏదైనా జబ్బు వచ్చిందని విన్నారా? మన చిన్నప్పుడు మన తాతల కాలంలో వేపలే వాడేవాళ్ళు. ఓకేనండి. అందుకే వాళ్ళు 100 సంవత్సరాలు బ్రతికినా చనిపోయేటప్పుడు కూడా వాళ్ళ పళ్ళు ఉండేవి. ఇప్పుడు మనం బతుకుండగానే పళ్ళు ఉండట్లేదు. కారణం మనం వాడే పేస్ట్లు, మనం వాడే బ్రష్లు. ఓకేనండి. అందుకే ఇప్పుడు ఒకప్పుడు చనిపోయిన వాళ్ళు ఎవరైనా ఎక్కడైనా శ్మశానం దగ్గర ఒకవేళ పుర్రి కనబడితే పుర్రు కూడా పళ్ళు ఉంటాయి. ఇప్పుడు మనుషులు బతుకుండగానే పళ్ళు ఉండట్లేదు. కారణం ఏంటంటే బండ బ్రష్లు వేసుకొని అడ్డమల పేస్ట్ వేసుకొని తోమేస్తున్నాం. మనకు తెలియలేదు. ఇంకొక గొప్ప విషయం ఏంటంటే ఏ బ్రష్ పడితే బ్రష్ వాడకూడదు. మన బ్రష్ కూడా నెలకు మించి వాడకూడదు. మనకి ఎప్పుడు కొనాలో తెలుసు కానీ ఎప్పుడు పారేయాలో అసలు తెలియదు. అరిగిపోయే వరకు తోముతూనే ఉంటారు దాన్ని. ఓ రోజు మేము ట్రైన్ లో ప్రయాణం చేస్తాం. మా టీంలో ఇక్కడ దగ్గరలోనే ఉన్నాడు ఆయన, ఇక్కడ కాకినాడ దగ్గరలోనే. ఆయన బ్రష్ లో బయట తీసాడండి. దానికి కరెక్ట్ గా 3-4 ఉన్నాయి అంతే. ఓకేనండి. ఇంక దాంతో ఎందుకంటే తోమ చేతితో తోమేసుకుంటే అని చెప్పాను అన్నమాట. అంటే బ్రష్ మంచిది కాకపోతే పేస్ట్ వల్ల ఒక క్యాన్సర్ వస్తుందంట. కానీ బ్రష్ మంచిది కాకపోతే 13 క్యాన్సర్లు వస్తాయంటండి. అంటే తెలియక ఈ రోజు జబ్బుల్ని డబ్బులు పెట్టి మరీ కొని తెచ్చుకుంటున్నాము. అదే ప్లేస్ లో వెస్టేజ్ పేస్ట్ కానీ వెస్టేజ్ బ్రష్ కానీ గమనించండి. దీని క్వాలిటీ ఏంటని. పిల్లలు గిన్నెలో వేసుకొని స్పూన్ తో తిన్నా కూడా ఆరోగ్యానికి మంచిదే వెస్టేజ్ పేస్ట్. మీకు విషయం తెలుసా? 100 గ్రాముల పేస్ట్ ఒక బాబు గాని ఒక పాప గాని ఒకే రోజు తినేస్తే ఆ రోజు చనిపోతారు. తెలుసా సీక్రెట్ మీకు? అంటే ఎంత ప్రమాదకరమైన వస్తువులు కొనుక్కుంటున్నామో తెలియక రూపాయి ఈ రోజు డబ్బులు పెట్టి కొనడానికి ఆలోచిస్తారు. మళ్ళీ ఒక రోజుని దాచిన డబ్బు అంతా పట్టుకెళ్ళి హాస్పిటల్ వాళ్ళు చేసుకుంటారు. ఆలోచించరు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ ఉండదన్నమాట. మరి అలాగే ఈ రోజు ఏ సోప్ వాడుతున్నారు అంటే లైఫ్బాయ్, సంతూర్, డవ్, రెక్సోనా ఇవే కదా వాడతారు. ఇంకా కాస్త కొన్ని వెనక్కి వెళ్తే మెడిమిక్స్, లేదంటే మన చిన్నప్పుడు బాగా మనకు తెలిసిన సోప్ ఏదంటే ఎర్ర సబ్బు, లైఫ్బాయ్. బండి సబ్బులు లేయండి అని చెప్పి ఆడొస్తే అందరూ కొనేసేవాళ్ళు. ఎందుకు ఈ సబ్బులు కూడా మనకి ఏం కొనాలో మనకు తెలియదండి. మన అందమైన హీరోయిన్తో ఆడిపిస్తే కొనేస్తుంటాం. అలా అయిపోతామేమో. నిజంగా ఎప్పటికీ అవ్వం. ఎందుకంటే మనం పుట్టినప్పుడు కలరు నేతలు కలరు అవ్వక పోగా నష్టం. ఎందుకంటే సబ్బు మీదే క్వాలిటీ మెన్షన్ చేస్తారు. ఈ సబ్బు మనుషులకు వాడేదా జంతువులకు వాడేదా అని అందు మీద మెన్షన్ చేస్తారు. ఏది మనుషులు వాడొచ్చు అని తెలుసుకోవాలంటే సబ్బు మీద గ్రేడ్ 1 TFM 75 పైన ఉంటే దాన్ని మనుషులకు వాడాలి. ఒకవేళ గ్రేడ్ 2 అని ఉందంటే దాన్ని జంతువులకు వాడాలి. గ్రేడ్ 3 అని ఉందంటే అన్ని రకాల జంతువులకు కూడా వాడరు. కానీ మన దేశంలోకి వచ్చేసరికి దౌర్భాగ్యం ఏంటంటే ఆరోగ్యం పట్ల అవగాహన తక్కువ కదా మనకి. మనం వాడే సబ్బులు కావాలంటే ఎప్పటివరకు నేను చెప్పిన సబ్బులన్నీ కూడా గ్రేడ్ 2 ఆర్ గ్రేడ్ 3 అని అందు మీద రాస్తుంటది. అంటే విదేశాల్లో జంతువులకు వాడే వాటిని ఇక్కడ తెలియక మనుషులు వాడుతున్నాం. ఇంకా దౌర్భాగ్యం ఏంటి తెలుసా? ఆ లైఫ్బాయ్ సోప్ ని యూరోప్ దేశంలో కుక్కలకు తప్ప ఇంకో జంతువు కూడా వాడినవారండి. కానీ ఇక్కడ మనుషులు వాడేస్తున్నాం. తెలియక, అవగాహన లేక మనం డబ్బులు పెట్టి జబ్బులు కొని తెచ్చుకుంటున్నాము. మరి అదే ప్లేస్ లో మన దగ్గర వేప, తులసి, పుదీనాతో తయారు చేస్తారు. ఈ సోప్ వాడితే డ్రైనెస్ కంట్రోల్ లో తీసుకొస్తుంది, ఆయిల్నెస్ కంట్రోల్ తీసుకొస్తుంది, మొక్క మీద మచ్చలు పోతాయి, సోప్ మచ్చలు పోతాయి, స్కిన్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, డాక్టర్ కూడా అవసరం లేదు. ఈ సోప్ వాడితే చాలు. ఇలా మన ప్రొడక్ట్ ఏది వాడినా సరే, బీపీ ఉంది ఒక 6 నెలలు వాడి నార్మల్గా వస్తుంది. షుగర్ జీవితాంతం వాడాలి. షుగర్ కానీ బీపీ కానీ థైరాయిడ్ కానీ ఏం అవసరం లే. ఎక్కడ పద్మగారు ఉన్నారు, వాళ్ళ అమ్మాయికి థైరాయిడ్ ఉండేది, ఇప్పుడు తగ్గిపోయింది, నార్మల్గా వస్తుంది. బయట జీవితంలో థైరాయిడ్ తగ్గదు, షుగర్ తగ్గదు, బీపీ తగ్గదు. వాటిని దీర్ఘకాలిక వ్యాధులు అంటారు. అవసరం లేదు. అవగాహన లేకపోవడం వల్ల మన వెస్టేజ్ సప్లిమెంట్స్ గురించి, ఆరోగ్యం గురించి అవగాహన తెచ్చుకోండి. అసలు జబ్బులు మీ ఇంట్లో ఉండడానికే వీల్లేదండి. వెస్టేజ్ లో ఉండే జబ్బులు మీ ఇంట్లో ఉండవు. వెస్టేజ్ లో కనుక మీరు టీమును బిల్డ్ చేస్తే మీ ఇంట్లో బాధలు కూడా ఉండవు, ఆర్థిక పరమైనటువంటి బాధలు కూడా ఉండవు. మీకు ఏం